హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మేము గుడికి వెళ్తున్నాము. ఎందుకో ఏంటో తర్వాత చెప్తాను. ఇంకా నేను లేచేసరికి మమ్మీ ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని బయట ఇలా కల్లాపు కూడా చల్లుకొని ముగ్గులైతే వేసుకుంది. మమ్మీ ఈరోజే కాదు, ఎవ్రీ మండే, ఫ్రైడే, సాటర్డే కూడా ఇలా కల్లాపు చల్లుకొని ముగ్గులైతే వేసుకుంటుంది. ఇంకా ఇక్కడైతే అందరం బ్రష్ చేసేస్తున్నాము. ఫాస్ట్గా బ్రష్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోవాలి. లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడే బాగా లేట్ చేసాం కదా, మళ్ళీ ఇప్పుడు కూడా లేట్ చేస్తే మా హస్బెండ్ ఇంకా సీరియస్ అయిపోతారు. సో ఇంక అందరం ఫాస్ట్గా బ్రష్ చేసుకొని ఇంకా రెడీ అయిపోవాలి. ఇక్కడ నాకు చూసారా డార్క్ సర్కిల్స్ బాగా ఎక్కువ అయిపోయాయి. ఆఫ్ కోర్స్ న్యూ మామ్స్కి ఇదంతా కామన్. బట్ మీకు ఏమైనా రెమెడీస్ ఉంటే చెప్పండి, ట్రై చేద్దాము. మన వాళ్ళకి కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది. మంచిగా వీడియో తీసి అప్లోడ్ చేద్దాము. అండ్ ఇక్కడైతే మా ఇద్దరు పిల్లలకి ఫస్ట్ ఫ్రెష్ చేయించేసాను అనమాట. లక్కీ పాపకు ఫ్రెష్ చేయించి తనకైతే పాలిచ్చాను, తర్వాత ఆకలి కాకుండాదని. తర్వాత సెకండ్ బేబీకి కూడా ఫ్రెష్ చేయించాను. ఇంకా ఈ లోపు అయితే నేను కూడా రెడీ అయిపోయాను. చాలా రోజుల తర్వాత శారీ కట్టుకున్నాను కదా, నాకు నేనే చాలా ముద్దు వచ్చాను. ఇంకా నాకు గోల్డ్ ఇయర్ రింగ్స్, ఇంకా అమ్మవారి కాసుల బిళ్ళతో చేసుకున్న ఈ గోల్డ్ నలుపూసలు అయితే వేసుకున్నాను. ఎంత ముద్దుగా ఉన్నానో కదా, అందుకే చాలా వీడియోస్ తీసుకున్నాను. బట్ మర్చిపోయాను, ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు, థంబ్నెయిల్ కూడా తీసుకోలేదు అనమాట. అండ్ ఈ శారీ ఇంత బాగుంది కదా. ఈ శారీ వచ్చేసి నా సెకండ్ బేబీ తొట్టల ఫంక్షన్కి అయితే మా చెల్లి నాకు గిఫ్ట్ చేసిందనమాట. ఇంకా ఇది వచ్చేసి అమ్మ లుక్. అమ్మ కూడా చాలా క్యూట్గా, చాలా ముద్దుగా ఉంది కదా. ఇంకా మేమందరం రెడీ అయిపోయి ఇంకా మా హస్బెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మేము లేట్గా రెడీ అయినప్పుడు అయితే గంట ముందు వచ్చేసి ఇంకెప్పుడు రెడీ అవుతారు అని అన్నారు. మేము రెడీ అయినప్పుడు మాత్రం లేట్గా వచ్చారు. ఇంకా తను వచ్చాక మేమైతే స్టార్ట్ అయిపోయాము ఊరికి. అండ్ ఇక్కడ మా పెద్దక్క కూడా యాడ్ అయిపోయింది అనమాట. తను మా పెద్ద మామయ్య వాళ్ళ పెద్ద కూతురు. చిన్నప్పటి నుంచి అక్క అని పిలిచి అలవాటైంది. మీకు కూడా అలాగే పరిచయం చేశాను. అండ్ ఇప్పుడైతే మేము ఒక మంచి ఫేమస్ ప్లేస్కి వచ్చామన్నమాట. రీసెంట్గా బాగా ట్రెండ్ అవుతుంది ఈ అమ్మవారు, సూర్యగిరి ఎల్లమ్మ తల్లి అనమాట. ఇంకా బాగా చెప్పాలంటే రావిరాల ఎల్లమ్మ తల్లి. మేము వీక్ డేస్ వచ్చాము కాబట్టి చాలా తక్కువ జనాలు ఉన్నారు. బట్ ట్యూస్డే అండ్ సండే మాత్రం చాలామంది బాగా రష్ ఉంటారంట. అండ్ ఈ ఎల్లమ్మ తల్లి వచ్చి ప్యూర్ వెజ్ అనమాట, ఓన్లీ స్వీట్ అనమాట. ఇక్కడ మనకి ప్రతి అమ్మవారి దగ్గర మనకి నాన్ వెజ్ ఉంటుంది కదా, యాట కోయడము, కోని బలి ఇవ్వడం ఇట్లాంటివి, అవైతే నాట్ అలౌడ్. ఓన్లీ స్వీట్ ఎల్లమ్మ తల్లి అనమాట. వీడియో తీయించారు, అదే గ్రేట్. అండ్ నేను యూట్యూబ్ చేస్తాను, అమ్మవారిని వీడియో తీసుకోవచ్చు అంటే నాకు పర్మిషన్ కూడా ఇచ్చారనమాట. నేను అందుకే వీడియో తీసుకున్నాను. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి, మంచిగా బ్లెస్ చేసుకోండి. అండ్ ఇక్కడ పంతులు గారు అయితే చాలా స్వీట్ అనమాట. మేము అర్చన చేయించుకున్నాక ఫోన్పే చేస్తాము అంటే, వద్దులేండి అమ్మ, మీకు దయతచ్చినప్పుడు మీకు ఉన్నప్పుడు ఇవ్వండి, నేను ఇక్కడే ఉంటాను, అమ్మవారు ఇక్కడే ఉంటారని చెప్పారనమాట. డబ్బులు కాశపడకుండా చాలా మంచిగా అనిపించింది నాకు ఆ థింగ్ అయితే. అండ్ ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ముడుపులు అయితే ఎన్ని ఘనం ఉన్నాయో అవి చూస్తేనే అర్థమైపోతుంది అమ్మగారి మహిమ అనేది. అండ్ మనం ఎంతలా నమ్ముకుంటే మన కోరికలు అంత నెరవేరుస్తారని అనిపిస్తుంది. చూసారు కదా ఎన్ని ముడుపులు ఉన్నాయో. ఇంకా మా లక్కీ అయితే ఎంత మంచిగా పీస్ఫుల్గా ఉంది కదా, మంచిగా ఆడుకుంటూ ఉంది.
అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, టిఫిన్ అయితే బయట చేద్దాం అనుకుంటున్నామని. ఇక్కడైతే ఉడిపి హోటల్కి వచ్చాము. ఫుడ్ అయితే లిటరలీ చాలా బాగుండే. అఫ్ కోర్స్ రేట్ కూడా అలాగే ఉన్నాయనుకోండి. ఇంకా ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళైతే ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా దోశ, ఇడ్లీ, పూరి. ఇంకా డాడీ అయితే తాళి తీసుకున్నారనమాట. అప్పటికే లిటరలీ 11:30 అలా అవుతుంది. ఇంకా డాడీ అందుకే మీల్స్ తీసుకున్నాడు, ఫుల్ మీల్స్. వీడియో అయితే తీయలేకపోయాను. ఫుడ్ అయితే చాలా బాగుండే. ఇది తుగ్గూడ దగ్గరలోనే ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. అప్పుడు నా ఫేస్ బ్లాక్ అయిపోయింది. ఏడికి కాలు కాలుతాయి. అరే నాని అని లేకపోతున్నావు అనుకుంటాడు. అలిగిందా? ఏమైందని? నా ఫోన్ ఈనా అంబలి స్వప్న కదా ఇచ్చింది. రాగి అంబలి అయిపోయింది, మొత్తం డబ్బలో పోసుకొచ్చింది. గిత్తకత తాగిన ఈ పిల్ల తాగితే అన్నము కొనంత అన్నం ఉంచింది. బాగుంటుంది. కూర తిన్నాడా నాని? మటన్ తిన్నాడు, చికెన్ తింటాడు, గారి మటన్ తిన్నాడా? మటన్ తిన్నాడు. అండ్ ఫైనల్గా అయితే మేము రావాల్సిన ప్లేస్కి వచ్చేసాము అనమాట, మైసిగండికి. మా చిన్న తమ్ముడు వెహికల్ తీసుకున్నాడని చెప్పాను కదా. సో మా వాళ్ళందరికీ దావత్ అయితే ఇస్తున్నాడు మైసిగండిలో. యాటబల్ ఇచ్చి ఇంకా దావత్ అయితే ఇస్తున్నాడు. ఇది కంప్లీట్గా మా మమ్మీ సైడ్ ఫ్యామిలీ అనమాట. మొత్తం అందరినీ 1 year తర్వాత కలుస్తున్నాను. అఫ్ కోర్స్ మా బేబీ పురుడు ఫంక్షన్కి అందరూ వచ్చారనుకోండి, బట్ అందరు ఫ్యామిలీస్తో రాలేదు. అండ్ ఒక్కరోజే ఉండి వెళ్ళిపోయారనమాట. మళ్ళీ దాని తర్వాత ఇదే కలవడం, అందరితో మంచిగా టైం అయితే స్పెండ్ చేశాను. అండ్ మమ్మీ సైడ్ వాళ్ళు చాలామంది లేడీస్ కూడా ఉన్నారనమాట. చిన్న పిల్లలు అనమాట, చిన్న గర్ల్స్. మా లక్కీ కూడా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ అంతా ఫుడ్ అంతా ప్రిపేర్ చేశాక ఇంకా అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి అయితే ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూసారా? పెడతా చిందల్లి. కన్నయ్య కన్నయ్యని చూపిస్తలే. అట్లనే ఉండండి అందరు, మన వాళ్ళందరూ. ఇక్కడ మమ్మీ बैठो 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 చింతలే.
అబ్బా అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించాక కాసేపు ఇంకా గుళ్ళోనే టైం స్పెండ్ చేసాము. వీడియోస్, ఫొటోస్, ఇంకా ప్రసాదం కూడా అక్కడే తిని కాసేపు అయితే ఇంకా అమ్మవారి సన్నిధిలో కాసేపు కూర్చున్నాము. ఇంకా అక్కడ నుంచి అయితే మేము తీసుకున్న రూమ్ దగ్గరికి అయితే వచ్చాము. వచ్చి ఇంకా ఫుడ్ తినేసాము. జెంట్స్ అందరూ ఒక సైడ్, లేడీస్ అందరూ ఒక సైడ్. తినేటప్పుడు అయితే ఫుల్గా వర్షం పడింది. ఒక్కసారి చినుకులు పడగానే క్లైమేట్ అంతా ఎంత కూల్గా అయిపోయిందో. ఇదంతా మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి వ్యూ అనమాట. చాలా బాగుండింది. ఇంకా ఫుడ్ తినేసాక ఇంకా సామాన్లు అన్నీ సర్ది పెట్టుకొని ఇంకా మేమైతే చిట్ చాట్ చేస్తున్నాము. మా పిల్లలు ఊరుకుంటారా, ఇంత దూరం వచ్చాము, మాకు బొమ్మలు ఇప్పియరా అనుకుంటూ ఏడుస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ దగ్గర అయితే ఇంకా డబ్బులు తీసుకొని షాపింగ్కి అయితే వెళ్ళాలి. ఇదంతా కామన్ కదా, ఎక్కడైనా గుళ్ళకి వెళ్ళామంటే బొమ్మలు ఇవన్నీ ఇప్పించకుండా ఉండలేము. ఇంకా మమ్మీ వాళ్ళ దగ్గర అయితే ఇంకా డబ్బులు తీసుకొని ఇంకా షాపింగ్కి అయితే వెళ్తున్నాం మేమైతే. బాయ్ మమతక్క బాయ్ మమతక్క ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతున్నారు. మాకు ఇంకా నెక్స్ట్ డేనే ఇంకో అకేషన్ అయితే ఉంది, ఇంకో ఈవెంట్ అయితే ఉంది. ఇంకా దానికోసం అయితే మేము ఆగిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇంకా మేమైతే ఆగిపోయాము. మా లక్కీ అయితే తనకి కావాల్సినవన్నీ ఇంకా చేతిలో పట్టుకుంది. అవన్నీ కాదని దానికి ఒక మ్యాజిక్ స్లేట్ మాత్రమే ఇప్పించాను. సో ఇదే అనమాట మా తమ్ముడు కొత్త బండి. తిని వచ్చేసి మా చెల్లి వాళ్ళ కూతురు. అండ్ అదే రోజు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ది బర్త్డే ఉండే. చిన్నగా కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము ఇంట్లోనే. పాప మా మరిది గారు అయితే చాలా సిగ్గుపడ్డారు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఇంకా కేక్ అయితే తెచ్చి ఇంకా కట్ చేసి ఇంకా మేమే తినేసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పిల్లలందరూ లేచి వాళ్ళు తెచ్చుకున్న బొమ్మలతో అయితే మంచిగా ఆడుకుంటున్నారు. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ లేచినా మా లక్కీ మాత్రం లెగలేదు. ఎందుకంటే దాని ముందు రోజు నైట్ మా లక్కీ అయితే ఫుల్గా ఆడుకుంది. ఇంకా మమ్మీ అయితే ఇంకా పెద్దమ్మకు కూడా హెల్ప్ చేస్తుంది. అంతే మరి ఈ వీడియో.